మనం బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ కమ్యూనికేషన్ గురించి చూద్దాం. సో జనరల్ గా మనం చెప్పుకున్నాం ఇంటర్నెట్ అంటే ఏంటి? ఎవరైనా ఆన్సర్ చేస్తారా? హలో హలో వినపడుతున్నారా? By మళ్ళీ using the internet, we can share the files ఇంటర్నెట్ అంటే ఏంటి? among the internet. అదే కరెక్టే. మీరు ఇంటర్నెట్ యొక్క యూసేజ్ చెప్తున్నారు, బట్ ఇంటర్నెట్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ లైక్ కమ్యూనికేషన్ అంటే లైక్ ఇంటర్నెట్ ఒక ద్వారా ఇంటర్నెట్ ద్వారా అయ్యే పని అది. ట్రాన్స్మిషన్ డేటా ట్రాన్స్మిషన్ కైనా కానీ మనకి లైక్ connect with the ఫైల్స్ internet. ట్రాన్స్ఫరింగ్ కి అలా యూజ్ అవుతుంది. మీరు ఇంటర్నెట్ ద్వారా అయ్యే వర్క్స్ గురించి చెప్తున్నారు, బట్ ఇంటర్నెట్ అంటే ఏంటి? Network. కరెక్ట్. ఎవరు చెప్పారు కదా, కరెక్ట్ గా చెప్పారు. సో ఇంటర్నెట్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ నెట్వర్క్స్ కమింగ్ టుగెదర్ టు ఫార్మ్ ఏ వాస్ట్ లార్జ్ నెట్వర్క్. అంతే కదా. ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాను, మీరందరూ వేరే వేరే లొకేషన్స్ లో ఉన్నారు. ఓకేనా. మీరందరూ మనందరూ ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా ఒక జూమ్ మీటింగ్ అనే కాల్లో మీట్ అవుతున్నాం కదా. అది మనకి ఎలా పాసిబుల్ అవుతుంది? బికాస్ ఆఫ్ ఇంటర్నెట్. ఇది మీ నెట్వర్క్ ని, నా నెట్వర్క్ ని, ఇంకా ఎవరెవరైతే ఈ మీటింగ్స్ లో జాయిన్ అవుతున్నారో వాళ్ళందరి నెట్వర్క్స్ ని ఒక కామన్ నెట్వర్క్ కి కనెక్ట్ చేసి దాని ద్వారా మనందరం ఒక కామన్ ప్లేస్ లో మీట్ అయ్యేలాగా పాసిబుల్ చేస్తుంది అనమాట. సో అసలు ఇంటర్నెట్ లో డేటా అనేది ఎలా ట్రాన్స్మిషన్ అవుతుంది? సో ఈ ఇంటర్నెట్ లో డేటా ట్రాన్స్మిషన్ అనేది ప్యాకెట్స్ ఫార్మాట్ లో ట్రాన్స్మిషన్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ ప్యాకెట్స్ లో మనం ఈ ప్యాకెట్ యొక్క స్ట్రక్చర్ ని ఒక రఫ్ గా చూస్తే త్రీ టైప్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఒకటి హెడర్, రెండొకది పేలోడ్, మూడోది ట్రైలర్ అన్నమాట. సో హెడర్ అనేది ఏంటి అంటే, హెడర్ లో మీ యొక్క ఐపీ అడ్రస్, ప్రతి సిస్టమ్ కి ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. ఐపీ అడ్రస్ అనేది ఏంటంటే, ఇప్పుడు ప్రతి పర్సన్ కి నేమ్ ఎలా ఉంటుందో, ప్రతి పర్సన్ కి ఒక ఆధార్ ఐడెంటిఫికేషన్ ఎలా ఉంటుందో, అలాగే సిస్టమ్ కి కూడా ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ ఐపీ అడ్రస్ అది ఆ సెండ్ చేసే సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్, ఇంకా రిసీవ్ చేసుకునే సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొబైల్ కాల్ చేస్తున్నా. ఇప్పుడు మొబైల్ కాల్ చేసేటప్పుడు నేను ఇంకొక పర్సన్ ని కమ్యూనికేట్ చేయాలి కదా. కమ్యూనికేట్ చేయాలంటే ఆ పర్సన్ యొక్క ఫోన్ నెంబర్ నాకు తెలిసి ఉండాలి. సో అలా తెలిస్తేనే నేను అతనితో ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయగలను. అలాగా మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడికైతే పంపుతున్నామో ఆ రిసీవర్ యొక్క ఐపీ అడ్రస్ కూడా మనకి తెలిసి ఉండాలన్నమాట. సో ఈ హెడర్ లో ఆ డేటా స్టోర్ అయి ఉంటుంది. ఎవరైతే పంపుతున్నారో వాళ్ళ నెంబర్, అండ్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క ఐపీ అడ్రస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాకెట్ నెంబర్. ఇప్పుడు 1 GB ఫైల్ ఉంది. 1 GB ఫైల్ ఒకేసారి డేటా కేబుల్స్ నుంచి వెళ్ళిపోదు డైరెక్ట్ గా. అది ఏమవుతుందంటే ఆ 1 GB ఫైల్ చిన్న 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 ప్యాకెట్స్ కింద డివైడ్ అయిపోతుంది అనమాట. ఆ ప్యాకెట్స్ 1 నుంచి న్యూమరికల్ వాల్యూస్ లో చూసుకుంటే 1 2 3 4 అలాగా సీరియల్ నంబర్ లో ఒక్కొక్క ప్యాకెట్ కి ఒక్కొక్క నెంబర్ అనేది అసైన్ చేయబడుతుంది అనమాట. ఎందుకు అంటే ఇక్కడ మనం సెండ్ చేసేటప్పుడు ఏదైతే ప్యాకెట్ డివైడ్ అయ్యిందో అక్కడ మళ్ళీ రిసీవర్ ఎండ్ లో గ్రూప్ అవ్వాలి కాబట్టి. సో అలా గ్రూప్ అవ్వడానికి ఈ ప్యాకెట్ నెంబర్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రోటోకాల్. ఏ టైప్ ఆఫ్ ప్రోటోకాల్ యూస్ చేస్తున్నాం? హెచ్టిటిపి ప్రోటోకాలా, యూడిపియా, టీసీపీఐపియా, ఇలాగా ఏ టైప్ ఆఫ్ ప్రోటోకాల్ యూస్ చేసి మీరు డేటాని ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసి డేటాని ట్రాన్స్మిట్ చేస్తున్నారు వన్ ఎండ్ నుంచి అనదర్ ఎండ్ కి. ఆ ప్రోటోకాల్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో స్టోర్ అయి ఉంటుంది అనమాట ఈ హెడర్ లో. ఇలాగా ఎన్ని ప్యాకెట్స్ అయితే డివైడ్ అవుతాయో ప్రతి ప్యాకెట్ లోను ఈ ఇన్ఫర్మేషన్ అనేది పక్కగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పేలోడ్. ఏదైతే డేటా ట్రాన్స్ఫర్ చేయబడుతుందో దాని యొక్క పేలోడ్ అనేది ఈ మధ్యలో ఉంటుంది. లాస్ట్ అనేది ట్రైలర్ అనమాట, ఎండ్ ఆఫ్ ది ప్యాకెట్. ఏ మిషన్స్ నుంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
నేను నా యొక్క ఇక్కడ వైఫై మాడ్యూల్ తో కనెక్ట్ అయ్యి ఉన్నాను. ఓకేనా? నా నుంచి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీరు ఇక్కడ సిస్టమ్ లో ఈ ఇన్ఫర్మేషన్ చూస్తున్నారు కదా. నేను ఇక్కడ సిస్టమ్ లో స్క్రీన్ షేరింగ్ లో ప్రజెంట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ పిక్సెల్ డేటాలో ఇది డేటా ప్యాకెట్స్ లో కట్ చేయబడి మీకు ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ ట్రాన్స్మిట్ అయిన టైంలో ఎన్ని వైఫై రూటర్స్ ది జంప్ అయ్యి మీ దాకా వచ్చింది అని. ఫర్ ఎగ్జాంపుల్ నా నుంచి నెట్వర్క్ మీ దాకా రీచ్ అవ్వడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరున్నారు, ఒక పర్సన్ పేరు చెప్పండి నాకు. గణేష్ ఉన్నారు, ఇందాక గణేష్ పేరు చూశాను. సో గణేష్ దాకా నా డేటా రీచ్ అవ్వాలి అంటే మధ్యలో ఒక 15 రూటర్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఈ 15 రూటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏ రూటర్ నుంచి ఏ రూటర్ కి జంప్ అయింది, లేదా లాస్ట్ రూటర్ యొక్క ఇన్ఫర్మేషన్ పర్సన్ కి గణేష్ కి రీచ్ అయ్యే ముందు రూటర్ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నది ఈ ఎండ్ ఆఫ్ ది ప్యాకెట్ లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఎర్రర్ చెకింగ్ ప్రోటోకాల్ ఇక్కడ ఏంటి అంటే, ఈ ఎర్రర్ చెకింగ్ ప్రోటోకాల్ లో మీ డేటా ప్యాకెట్స్ నా నుంచి డేటా ప్యాకెట్స్ మీకు ట్రాన్స్మిట్ అవుతున్నాయి కదా. సో మీకు ట్రాన్స్మిట్ అయ్యే టైంలో ఎవరైనా పర్సన్ ఆ డేటా ప్యాకెట్స్ ని యాక్సెస్ చేయడానికి ట్రై చేశారు అంటే దాంట్లో మనకి ఈ హెడర్ చెక్సమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఈ హెడర్ చెక్సమ్ ఏం చేస్తుంది అంటే మీ నా నుంచి మీకు డేటా ట్రాన్స్ఫర్ అవడానికి ఇంత అమౌంట్ ఇంత నెంబర్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. అంటే 15 జంప్స్ లో ఆ పర్సన్ కి డేటా రీచ్ అయిపోతుంది, లేదా 20 జంప్స్ లో ఈ పర్సన్ కి రీచ్ అయిపోతుంది డేటా అని చెప్పి అంటుంది అనమాట. ఈ కౌంట్ లో ఏ మాత్రం తేడా వచ్చినా సరే దాన్ని ఈ ప్రోటోకాల్ అనేది చెక్ చేసి ఎవరో మిడిల్ మెన్ మన డేటాని యాక్సెస్ చేశారు అని చెప్పి ఎర్రర్ మెసేజ్ అలర్ట్ మెసేజెస్ ని రైజ్ చేస్తుంది అనమాట. ఇది చూసుకుంటే జనరల్ ప్యాకెట్ యొక్క డీటెయిల్ స్ట్రక్చర్. మొత్తం ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి మినిమం 32 బిట్స్ ఉంటుంది. వెర్షన్ ఏదైతే ప్రోటోకాల్ అవి యూజ్ చేస్తుందో దాని వెర్షన్, ఆ ప్యాకెట్ యొక్క టోటల్ లెంత్, ఏ టైప్ ఆఫ్ సర్వీస్ కమ్యూనికేషన్ గా వాడుతున్నారో అది, ఇంకా దాన్ని ఐడెంటిఫై చేయడానికి చెప్పాం కదా మనం ఇక్కడ డిఫరెంట్ ప్యాకెట్ నెంబర్స్ అనేవి ఉంటుంది, ఆ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాగ్స్ లైక్ ఫ్రాగ్మెంటేషన్ ఏ ప్రాసెస్ లో జరుగుతుందని చెప్పే ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ టైమ్ టు లివ్ చెప్పాను కదా, దీన్ని టీటీఎల్ అని కూడా అంటారనమాట. ఈ టైమ్ టు లివ్ లో ఎంతసేపు ఎంతసేపట్లో ఈ పర్టికులర్ మిషన్ నుంచి ఆ పర్టికులర్ మిషన్ కి వెళ్తుంది. అలాగా ఒక మిషన్ నుంచి ఇంకొక మిషన్ జంప్ అవడాన్ని హాప్ అంటారనమాట, హాప్. సో ఇలాగే ఎంతసేపట్లో హాప్ అవుతుంది, ఎన్ని హాప్స్ లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది అని చెప్పేసి ఈ టైమ్ టు లివ్ లో క్యాలిక్యులేట్ చేయబడుతుంది అనమాట. ఏ టైప్ ఆఫ్ ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నారు, ఇంకా సోర్స్ ఐపీ అడ్రస్ ఏదైతే సిస్టమ్ లో ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఇన్ఫర్మేషన్ సెండ్ చేయడం దాన్ని, ఎక్కడికి రీచ్ అవ్వాలో డెస్టినేషన్ అడ్రస్ దాని యొక్క అడ్రస్, ఇంకా మనం ఏమైనా ఎక్స్ట్రా ఆప్షన్స్ ఎన్క్రిప్షన్స్ లాంటివి ప్లేస్ చేసుకుంటే ఆ ఎన్క్రిప్షన్స్ ఇందులో పెడతాము. అండ్ డేటా ఫైనల్ గా ఏదైతే డేటా మీరు ఈ ప్యాకెట్ హెడర్స్ ఇంకా ట్రైలర్స్ లో పెట్టి పంపిస్తున్నారో ఆ యొక్క డేటా అన్నమాట. దీన్ని మీరు సింపుల్ గా చూసుకుంటే ఒక లెటర్ కింద కూడా మీరు అసంప్షన్ చేసుకోవచ్చు. లెటర్ లో ఇది టు అడ్రస్ అయితే హెడర్, ఈ ట్రైలర్ అనేది ఫ్రమ్ అడ్రస్, ఈ పేలోడ్ అనేది లెటర్. దీన్ని మొత్తం ర్యాపప్ చేస్తూ వచ్చేది కవర్ అన్నమాట, మనకి లెటర్ కవర్ ఏదైతే ఉంటుందో అది. అలాగే ఆ లెటర్ అనేది మనకి వన్ పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి ఎలా కమ్యూనికేట్ చేస్తుందో సేమ్ అలాగే ఇంటర్నెట్ లో ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి డేటా కమ్యూనికేషన్ జరగాలి అంటే ఈ ప్యాకెట్ యొక్క స్ట్రక్చర్ అనేది మోస్ట్లీ యూజ్ చేసుకుని చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి అసలు ఎన్ని రకాల కమ్యూనికేషన్ ఉన్నాయి మనకి. 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి వైర్డ్ అండ్ ఈథర్నెట్ ఇంకా ఫైబర్ ఆప్టిక్స్. మీరు ఇక్కడ చూస్తే ఇది ఈథర్నెట్ కేబుల్, ఇది ఫైబర్ ఆప్టిక్స్ కేబుల్. ఈ ఈథర్నెట్ కేబుల్ అనేది మోస్ట్లీ కాపర్ వైర్స్ తో అల్యూమినియం కేబుల్స్ తో క్రియేట్ చేయబడి ఉంటుంది అనమాట. ఫైబర్ కేబుల్ అనేది గ్లాస్ తో చేయబడి ఉంటుంది అనమాట. అందుకనే ఫైబర్ కేబుల్ మనకి కంపేర్ టు దిస్ ఈథర్నెట్ కేబుల్ ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్ గా డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైర్లెస్ వైఫై లేదా 5G నెట్వర్క్స్. ఏవైతే మనం ఇప్పుడు మొబైల్లో వాడుతున్నామో 5G నెట్వర్క్స్, అలాగే ఇంట్లో మనం వైఫై రూటర్స్ అన్ని యూస్ చేస్తున్నామో అవి మనం వాటికి డైరెక్ట్ గా వైర్ తో కనెక్ట్ చేసుకోకుండానే రేడియో సిగ్నల్స్ ద్వారా వాటికి కనెక్ట్ అయ్యి డేటాని మనం షేర్ చేసుకుంటాం అనమాట వాటి నుంచి డైరెక్ట్ గా మనం.
సో అలాగే 2 టైప్స్ డివైడ్ అయింది, ఒకటి వైర్డ్, రెండోది వైర్లెస్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఐపీ అడ్రస్. చెప్పాను కదా, ప్రతి సిస్టమ్ కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది అని చెప్పి. ఐపీ అడ్రస్ అనేది ఏంటి అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. మనకి 2 టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రస్ ఉంటుందన్నమాట. ఒకటి IPv4 అడ్రస్, ఇది స్టార్టింగ్ లో ఫస్ట్ టైం సిస్టమ్స్ కోసం డిజైన్ చేయబడిన స్పెసిఫిక్ ప్రోటోకాల్ అడ్రస్. దీనిలో మొత్తం 4.3 బిలియన్ అడ్రసెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ IPv6. ఎందుకు మనకి మళ్ళీ మనం లేటెస్ట్ ఐపీ అడ్రసెస్ ఇది ఐపీ అడ్రస్ వర్షన్ క్రియేట్ చేసుకున్నాము అంటే బికాస్ ఈ 4.3 బిలియన్ అడ్రస్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జాక్షన్ గా కంప్లీట్ అయిపోయినాయి. మనం వాడేసాం మొత్తం అన్ని డిఫరెంట్ కంపెనీస్ కి అసైన్ చేయడము, డిఫరెంట్ సిస్టమ్స్ కి అసైన్ చేయడం వల్ల ఈ 4.3 బిలియన్ అడ్రసెస్ ఐపీ అడ్రసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో ఇలా డేటా యాక్సెస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక ఒక కొత్త ప్రోటోకాల్ డిజైన్ చేశాం. అది IPv6 అడ్రస్ అన్నమాట. ఇందులో 4 బిట్స్ కి బదులు 6 బిట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐపీ అడ్రస్ అనేది ఇలా ఉంటుంది. ఇది IPv4 అడ్రస్ అన్నమాట. ఇందులో టోటల్ గా 4 బైట్స్ అనేవి ఉంటుంది అనమాట. ఒక్కొక్కటి వచ్చేసి 8 బిట్స్ యొక్క అడ్రస్. టోటల్ లైక్ 225, ప్రతి దాని యొక్క మాస్క్ నెట్ అనేది 225 కింద ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ డీటెయిల్ గా మనం దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఐపీ అడ్రస్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట. మీకు IPv6 అడ్రస్ చూడాలి అంటే కనుక మీరు సింపుల్ గా మీ సిస్టమ్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. CMD అని క్లిక్ చేసి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మీరు ఐపీ కాన్ఫిగ్ అని క్లిక్ చేశారు అంటే, అది ఐపీ కాన్ఫిగ్ అనే ఒక కమాండ్ రన్ చేసాము అంటే మీకు కనిపిస్తుంది మీ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రసెస్ ఏంటి అనేది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నా సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి అంటే ఇది నా IPv4 అడ్రస్ 10.2.10.50.2. అండ్ నా IPv6 అడ్రస్, ఇది నా IPv6 అడ్రస్ అనమాట 2409. ఇక్కడ చూడండి మొత్తం 1 2 3 4 6 7 8 ఇలాగా మొత్తం 8 బిట్ స్ట్రక్చర్ ఉన్న IPv6 అడ్రస్ ఉంటుంది అనమాట మనకి. ఇలాగా 2 IPv6 అడ్రసెస్ మనకి క్రియేట్ అయి ఉంటాయి అనమాట ప్రతి డివైజెస్ లో. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్ అడ్రస్. మ్యాక్ అడ్రస్ అనేది ఏంటి అంటే మీడియా యాక్సెస్ కంట్రోల్. ఎలాగైతే మనం ఐపీ అడ్రస్ ఉందో ఈ మ్యాక్ అడ్రస్ అనేది కూడా సిస్టమ్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు తెలుసు లైక్ ఇప్పుడు పర్సన్స్ కి నేమ్స్ ఉంటాయి, ఆధార్ కార్డ్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది అని. ఏ పర్సన్ ఏమైనా ఒకటి అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లోనే ఇప్పుడు 2 గణేష్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు. బట్ ఆ 2 గణేష్లకి ఆధార్ కార్డ్ నెంబర్ ఒకటే ఉంటుందా? ఉండదు. ఉండదు. అలాగా ప్రతి సిస్టమ్ కి కూడా ఏ ఒక్క మ్యాక్ అడ్రస్ ఒకటే ఉండదు అనమాట. ఇది ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది. ఐపీ అడ్రసెస్ కూడా మోస్ట్లీ యూనిక్ ఉండొచ్చు. బట్ మనకి బికాస్ ఆఫ్ ఎగ్జాస్షన్ మనం ఏం చేస్తాము అంటే ఐపీ అడ్రసెస్ ని DHCP అనే ఒక ప్రోటోకాల్ యూజ్ చేసుకుని వాడుకుంటాం అనమాట. DHCP అంటే డైనమిక్ హోస్ట్ కంట్రోల్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ అన్నమాట. సో ఇందులో టెంపరీగా మనం ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ ని తెచ్చుకుని మన సిస్టమ్ కి అసైన్ చేసి యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఒక్కొక్కసారి మన సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ అనేది మారుతుంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, ఈ రోజు మీ సిస్టమ్ లో ఒక ఐపీ అడ్రస్ చూపిస్తే మీరు రేపు వేరే నెట్వర్క్ కి కనెక్ట్ అయితే మీకు ఇంకొక ఐపీ అడ్రస్ చూపించే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు అంటే అది ఆ పర్టికులర్ నెట్వర్క్ లో ఆ పబ్లిక్ ఐపీ అడ్రస్ కి అలొకేట్ చేయబడిన డేటా ఉంటుంది కనుక. బట్ అలా మ్యాక్ అడ్రస్ అనేది ఎప్పుడు సిస్టమ్ ని బేస్ చేసుకునే ఉంటుంది అనమాట. ఏదైతే మీ సిస్టమ్ ఉంటుందో ఆ సిస్టమ్ కి ఎలాగైతే మనకి బళ్ళకి అది ఉంటుంది కదా, సిసి కాదు ఇది చాసిస్ నెంబర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ సిస్టమ్స్ కి కూడా ఈ మీడియా యాక్సెస్ కంట్రోల్ అడ్రస్ ని మీరు చాసిస్ నెంబర్ కింద అనుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయేది డొమైన్ నేమ్స్ అన్నమాట. డొమైన్ నేమ్స్ అనేవి నథింగ్ బట్ యూఆర్ఎల్స్. ఏవైతే మనకి ఇక్కడ యూఆర్ఎల్స్ ఉన్నాయో వీటిని డొమైన్ నేమ్ అడ్రసెస్, డొమైన్ నేమ్
సిస్టమ్ అడ్రసెస్ అనేది చెప్తాం అనమాట. ఏమిటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సిస్టమ్ కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 8.8.8 చూసారా, ఈ 8.8.8 అనేది గూగుల్ పబ్లిక్ డిఎన్ఎస్ యొక్క ఐపీ అడ్రస్ అన్నమాట. అదే నేను నార్మల్ గా అలా గుర్తుపెట్టుకోగలనా, లేదు అంటే ఇలా గుర్తుపెట్టుకోగలమా? జనరల్ గా ఇది ఈజీ ప్రాసెస్ సార్ నేను గుర్తుపెట్టుకోవడం, లేదు అంటే ఒక స్పెసిఫిక్ ర్యాండమ్ ఐపీ అడ్రస్ గుర్తుపెట్టుకోవడమా? చెప్పండి. హలో. సెకండ్ది బట్ గూగుల్ గుర్తుపెట్టుకోవడం ఈజీ పబ్లిక్ సార్, లైక్ నేమ్ తో గుర్తుపెట్టుకోవడం. సో నేమ్ తో గుర్తుపెట్టుకోవడం ఈజీ. అందుకనే మనం ఏం చేస్తాము అంటే మనం ఏవైతే వెబ్సైట్స్ డెవలప్ చేస్తున్నామో ఆ వెబ్సైట్స్ కి ఒక నేమ్ ఇస్తున్నాం కదా, ఆ నేమ్ ని ఈ డొమైన్ నేమ్ సర్వీసెస్ లో రిజిస్టర్ చేస్తున్నాం అనమాట. అంటే మనం మన వెబ్సైట్ కి ఒక ఐపీ ఏదైతే ఐపీ ఉంటుందో ఆ ఐపీ అడ్రస్ తో వాటిని ఎలకేట్ చేస్తాం. సో కాన్స్టెంట్ గా ఎవరన్నా ఆ నేమ్ సెర్చ్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఆ ఐపీ సిస్టమ్ కి నేమ్ అర్థం కాదు, ఐపీ అడ్రసెస్ మాత్రమే అర్థమవుతుంది. అందుకని చెప్పి ఆ ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ అంతా మన కోసం ఏవైతే వెబ్సైట్స్ క్రియేట్ చేస్తున్నామో వాటిని మనం ఈజీగా సెర్చ్ చేసుకోవడానికి. బట్ సిస్టమ్ కి అర్థమైతే ఐపీ అడ్రస్ మాత్రమే. సో ఈ నేమ్ ని ఆ ఐపీ అడ్రస్ తో లింక్ చేసి ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ అనే ప్లేస్ లో మనం స్టోర్ చేస్తాం అనమాట. స్టోర్ చేసినప్పుడు ఎప్పుడైతే మనం ఒక పర్టికులర్ వెబ్సైట్ గురించి సెర్చ్ చేస్తామో అది బై డిఫాల్ట్ గా దాని యొక్క ఐపీ అడ్రస్ కోసం సెర్చ్ చేస్తుంది. దాని యొక్క రిజల్ట్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. మనకి టోటల్ గా ఎన్ని టైప్ ఆఫ్ డొమైన్ నేమ్స్ ఉన్నాయి అంటే చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డొమైన్ నేమ్స్ ఉన్నాయి. .com కమర్షియల్ నెట్వర్క్స్ కోసం .com వాడతాం. ఇంకా నెట్వర్క్ .net అని వచ్చిందంటే వెబ్సైట్ చివరిలో అది ఒక పర్టికులర్ నెట్వర్కింగ్ దానికోసం, లైక్ వైఫై నెట్వర్క్స్ కి .net వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే స్టార్టింగ్ కొన్ని వెబ్సైట్స్ కి .net అని యూజ్ చేశారు. తర్వాత .edu ఎడ్యుకేషనల్ వెబ్సైట్ కోసం ఇది. .org ఆర్గనైజేషనల్ వెబ్సైట్, లైక్ ఒక పర్టికులర్ ఎంఎన్సీ కార్పొరేషన్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ టీమ్స్ అవ్వచ్చు, లింక్డ్ఇన్ అవ్వచ్చు, లింక్డ్ఇన్.org అంటాము. ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ లో వర్క్ అయ్యే ఒక ఆర్గనైజేషన్ ని మనం .org డొమైన్ తో రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. .gov ఈ జీఓవి అనేది స్పెసిఫిక్ గా కంట్రీస్ యొక్క స్టేట్స్ యొక్క గవర్నమెంట్ కి యూజ్ చేసుకోవడానికి ఈ డొమైన్ నేమ్స్ వాడతాం అనమాట. .info అనేది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి. .int అనేది ఏంటంటే ఇంటర్నేషనల్ వెబ్సైట్స్ కొన్నింటికి ఇలాగే ఇంట్ యూజ్ చేస్తారు అనమాట. .i అంటే ఇండియా. అంటే ప్రతి కంట్రీకి కూడా ఒక టైప్ ఆఫ్ డొమైన్ నేమ్స్ ఉంటుంది. కెనడా అయితే .ca అని చెప్పి, యుఎస్ అయితే .us అని చెప్పి, ఇలాగా ఆ కంట్రీస్ యొక్క నేమ్ తో కూడా కొన్ని డొమైన్ నేమ్స్ రిప్రజెంట్ చేస్తారనమాట. కంట్రీ ఓన్డ్ వెబ్సైట్స్ ఏమైనా ఉంటాయి అంటే అవి ఈ టైప్ ఆఫ్ డొమైన్స్ మీద వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట. మిలిటరీకి అయితే .mil. ఆర్పా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏవైతే మీరు లోకల్ నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటున్నారో దానికి ఆ, ఒక డొమైన్ టైప్ లో సిస్టమ్ క్రియేట్ చేయాలి మీ యాక్టివ్ డైరెక్టరీలో అనుకుంటే కనుక మీరు .arpa అన్న దాంతో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది స్ట్రక్చర్, ఈ డొమైన్ నేమ్స్ యొక్క స్ట్రక్చర్. తో స్టార్ట్ అవుతుంది, డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్ నేమ్స్ తీసుకుంటాము, వాటితో మళ్ళీ సబ్ డొమైన్ నేమ్స్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇవి సబ్ డొమైన్స్ లో ఇంకో డిఫరెంట్ డొమైన్స్ అన్నమాట. ఇలాగా ఒక డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. ఇది డిఎన్ఎస్ వర్కింగ్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ ఉన్నాడు. యూజర్ www.example.com అనే వెబ్సైట్ ని సెర్చ్ చేస్తున్నాడు. దీన్ని డిఎన్ఎస్ క్వెరీ అని చెప్పి అంటాం అనమాట. అంటే డొమైన్ నేమ్ సిస్టమ్ లో ఈ వెబ్సైట్ ని అతను అడుగుతున్నాడు, ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ ని. సో అడగగానే ఒకవేళ ఈ వెబ్సైట్ ఐ మీన్ ఈ ఏదైతే క్యాష్ సర్వర్ ఉందో దీన్ని క్యాష్ సర్వర్ అనొచ్చు మనం. ఈ క్యాష్ సర్వర్ లో ఆల్రెడీ ఇతను మల్టిపుల్ టైమ్స్ ఈ వెబ్సైట్ ని సెర్చ్ చేశాడు అనుకోండి, దాని యొక్క డేటా టెంపరీగా ఇందులో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఎందుకు అంటే మనకి ఫాస్టెస్ట్ సెర్చ్ రిజల్ట్ ప్రొవైడ్ చేయడానికి. సో ఇప్పుడు ఇక్కడ డేటా అవైలబుల్ ఉంటే డైరెక్ట్ గా వీడికి పంపించేస్తుంది.
నీ www.example.com అన్నది నీకు నా ఇదిగో అని చెప్పి అడ్రస్ రిజల్ట్ అనేది రెస్పాన్స్ అనేది ప్రొవైడ్ చేసేస్తుంది అనమాట. ఒకవేళ లేదు అనుకోండి, డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తుంది అంటే రూట్ డిఎన్ఎస్ సర్వర్ కి వెళ్తుంది అనమాట. ఈ రూట్ డిఎన్ఎస్ సర్వర్ లో ఏం చేస్తుంది అంటే చెక్ చేస్తుంది డాట్ తో స్టార్ట్ అయ్యే ఆన్సర్. లాస్ట్ లో డొమైన్ నేమ్ ఉంది కదా, ఈ .com అని చెప్పి. సో ఇందులో ఈ రూట్ డిఎన్ఎస్ సర్వర్ లో .com, .edu, .in, .gov ఇలాగా మెయిన్ డొమైన్ తో స్టోర్ అయి ఉండే సర్వర్ నేమ్స్ అది ఇక్కడ ఉంటాయి అనమాట. సో వన్స్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఇది స్టార్ట్ అయింది .com తో కాబట్టి డైరెక్ట్ గా మళ్ళీ .com ని ఇక్కడ అడ్రస్ ఆల్రెడీ అవైలబుల్ ఉంటే .com లో ఇది మనకి ప్రొవైడ్ చేసేస్తుంది. లేదు అంటే ఈ .com అన్నది టిఎల్డి అనే దీనికి పంపిస్తుంది అనమాట, టాప్ లెవెల్ డొమైన్ అనే ఈ సర్వర్ కి. ఇక్కడ ఏం చేస్తుందంటే .com లో మళ్ళీ సబ్ డొమైన్స్ ని సెర్చ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ డొమైన్ ఇందులో కూడా లేదు అనుకున్నప్పుడు ఈ టాప్ లెవెల్ డొమైన్స్ లో చూస్తుంది అనమాట ఈ ఎగ్జాంపుల్ కోసం. ఈ example.com ఒకవేళ ఇందులో అవైలబుల్ ఉంటే మనకి డైరెక్ట్ గా పంపించేస్తుంది. ఒకవేళ ఇక్కడ కూడా లేదు అంటే కనుక ఈ అథారిటేటివ్ డిఎన్ఎస్ సర్వర్ లో చూపిస్తుంది అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే ఈ www ఉంది కదా, దీన్ని కూడా రిజాల్వ్ చేసి కంప్లీట్ నేమ్ అన్నది ఉందో లేదో చెక్ చేస్తుంది అనమాట. ఇది ఇంకా ఫైనల్ అథారిటేటివ్ డిఎన్ఎస్ సర్వర్ అని ఏంటి అంటే ఇక్కడ ఏదైతే మనం వెబ్సైట్స్ రిజిస్టర్ చేస్తున్నామో దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఫస్ట్ స్టోర్ అయ్యేది మనకి ఇక్కడేనమాట. ఆ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ అన్ని ఈ 2 డొమైన్ సర్వర్స్ కి పాస్ అవుతాయి. టాప్ లెవెల్ డొమైన్స్ లోనేమో ఈ .com లాగా ఇలాగ ఈ నేమ్ తో ఉంటుంది. రూట్ డిఎన్ఎస్ సర్వర్ లోనేమో మెయిన్ యొక్క వెబ్సైట్ తో నేమ్ తో పాటుగా ఇలా స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో వన్స్ ఈ అథారిటేటివ్ డిఎన్ఎస్ లో కూడా దొరికితే అప్పుడు మనకి డైరెక్ట్ గా రిజల్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మన వెబ్సైట్ కోసం. సో నెక్స్ట్ కమ్యూనికేషన్ లో నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే రౌటింగ్. రౌటింగ్ అనేది ఏంటి అంటే నథింగ్ బట్ డేటా ట్రాన్స్మిషన్. సరే, ఇప్పుడు మీరు డిఎన్ఎస్ యూస్ చేసుకుని కమ్యూనికేషన్ అనేది మీ కంప్యూటర్ కిను ఈ www.example.com కి ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు మీరు దీని నుంచి డేటా తీసుకోవాలి అండ్ డేటా సెండ్ చేయాలి కూడా. అలాంటి టైంలో మనకి యూస్ఫుల్ అయ్యే ప్రాసెస్ ఈ రౌటింగ్ అన్నమాట. రౌటింగ్ అనేది నథింగ్ బట్ క్రియేటింగ్ ఏ నెట్వర్క్ బిట్వీన్ యూ అండ్ ద డెస్టినేషన్ నోడ్. సో ఇక్కడ మనం పంపించే డేటాని ప్యాకెట్ ఫార్మాట్స్ లో వెళ్తుంటాయి అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి, ఇక్కడ డిఫరెంట్ ఐపీ వైఫై మాడ్యూల్స్ అవైలబుల్ ఉంటాయి. వీటన్నిటిని మీరు రౌటర్స్ అని అనొచ్చు. సో ఇది ఏం చేస్తుందంటే మీ పర్టికులర్ సిస్టమ్ ఎక్కడైతే ఉంటుందో ఒక నెట్వర్క్ లో అక్కడికి రూట్ ని క్రియేట్ చేస్తాయి అనమాట. ఏదైతే షార్టెస్ట్ రూట్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకుని డేటా అనేది అందులో ట్రాన్స్ఫర్ అయ్యి మనకి డెస్టినేషన్ అనేది రీచ్ అవుతుంది అనమాట. సో ఇలాగే ఈ వైఫై రూటర్స్ ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేసి మన డేటాని ట్రాన్స్ఫర్ చేయడాన్ని రౌటింగ్ అని చెప్పి మనం అంటాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అనే వాళ్ళు ఎవరు అంటే ఎవరైతే మనకు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇది నా హోమ్ తో పాటుగా ఇప్పుడు మా ఊరు ఉంది. మా ఊరు ఏమిటి అంటే హైదరాబాద్ అని మీరు అనుకోవచ్చు. సో ఈ హైదరాబాద్ లో నేను ఒక వైఫై మాడ్యూల్ అనేది ఒక యాక్ట్ ఫైబర్ నెట్ అనే పర్సన్ కి దగ్గర ఒక కంపెనీ దగ్గర తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నాకు యాక్ట్ ఫైబర్ నెట్ అనేది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. వీడు ఏం చేస్తాడు, వీడికి డైరెక్ట్ గా ఇంటర్నెట్ తో కనెక్షన్ ఉంటుంది. వీడికి ఇంటర్నెట్ నుంచి కొన్ని ఐపీ అడ్రసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. ఒక సర్టెన్ రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రస్ అని చెప్పి వీడి దగ్గర ఎన్ని ఎక్కువ కనెక్షన్లు ఉంటే వాడికి అన్ని ఐపీ అడ్రస్ అనేది అలొకేట్ చేస్తారనమాట. సో బేస్డ్ ఆన్ దట్ వీడు ఏం చేస్తాడు అంటే వీడి దగ్గర ఇలాగ నెట్వర్క్ కనెక్షన్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఒక సర్టెన్ రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ ని అలొకేట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు డిహెచ్సిపి ప్రోటోకాల్ అని ఇందాక చెప్పాను కదా, ఆ ప్రోటోకాల్ అన్నది ఈ ఐఎస్పి నెట్ ప్రొవైడర్ దగ్గరే ఉంటుంది అనమాట. సో కొన్నిసార్లు గవర్నమెంట్ వాడిన ఐపీ అడ్రస్ మనకి రావచ్చు, మనం వాడిన ఐపీ అడ్రసెస్ స్మాల్ బిజినెస్ కి వెళ్ళొచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ అన్నది నాకు రావచ్చు అనమాట. ఇలాగా వీడి దగ్గర ఉన్న ఐపీ అడ్రస్ ని జంబల్ చేస్తూ మనకి
కాన్స్టెంట్ గా పబ్లిక్ ఐపీ అడ్రసెస్ ని ఇంటర్నెట్ కి కనెక్ట్ అవ్వడానికి ప్రొవైడ్ చేసేవాడే ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. సో క్లయింట్ అనేవాడు ఎవరు? క్లయింట్ అనేవాళ్ళు యూజర్స్ అన్నమాట. ఎవరైతే పర్టికులర్ యూజర్ ఉంటారో వాడు మొబైల్లో వాడచ్చు, టాబ్లెట్ లో వాడచ్చు, డెస్క్టాప్ లో వాడచ్చు, ఎందులోనైనా వాడచ్చు. ఒకడు ఇంటర్నెట్ ద్వారా డేటాని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు త్రూ సర్వర్ అంటే వాడిని మనం క్లయింట్ అని అంటామన్నమాట. సో ఇక్కడ వీడు ఏం చేస్తున్నాడు? ఈ సర్వర్ ని డేటా కోసం రిక్వెస్ట్ చేస్తున్నాడు. సర్వర్ యొక్క మెయిన్ వర్క్ ఏంటి అంటే డేటాని సర్వ్ చేయడం. అది ఒకే ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ మీద రన్ అవుతుంటుంది అనమాట. రెస్పాన్సెస్ ని తీసుకోవడం, రిక్వెస్ట్ ని తీసుకోవడం, ఆ రిక్వెస్ట్ కి తగ్గ రెస్పాన్సెస్ ని ప్రొవైడ్ చేయడం. ఈ సర్వర్ కి ఒక డేటాబేస్ కనెక్షన్ అనేది ఉంటుందన్నమాట, బేస్డ్ ఆన్ యువర్ వెబ్సైట్ రిక్వైర్మెంట్స్ అండ్ ఆల్. సో ఈ డేటాబేస్ ఈ సర్వర్ ఏం చేస్తుందంటే మన దగ్గర నుంచి వచ్చే రిక్వెస్ట్ తీసుకుని దాని దగ్గర ఉన్న డేటాబేస్ లో సర్చ్ చేస్తుంది. సర్చ్ చేసినప్పుడు దానికి ఆన్సర్ ఏమైనా దొరికింది అనుకోండి, ఆ ఆన్సర్ యొక్క రెస్పాన్స్ ని ఆ యూజర్ కి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఒకవేళ దొరకకపోతే సమ్ సిస్టమ్ ఎర్రర్ ఏదో ఒకటి చూపిస్తుంది అనమాట. సో ఈ సర్వర్ ఇలా కాన్స్టెంట్ గా డేటా సర్వ్ చేయడానికి మనకి ఏపీఐస్ అనేది యూజ్ అవుతాయి అనమాట. ఏపీఐస్ అనేది ఏంటి అంటే అప్లికేషన్ ప్రోగ్రామబుల్ ఇంటర్ఫేస్. సో డిఫరెన్స్ బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్. క్లయింట్ కి సర్వర్ కి డిఫరెన్స్ ఏంటి అంటే క్లయింట్ అనేవాడు ఎండ్ యూజర్, సర్వర్ అనేది మన ఎండ్ యూజర్ పంపించే రిక్వెస్ట్ ని హ్యాండిల్ చేసేది. ఎగ్జాంపుల్ ఏంటంటే క్రోమ్ బ్రౌజర్ ఇప్పుడు నేను వాడాను అనుకోండి నా ల్యాప్టాప్ లో, నేను ఇక్కడ క్లయింట్ అవుతాను అనమాట. సర్వర్ అనేది ఏంటి అంటే వెబ్సైట్ యొక్క బ్యాక్ ఎండ్. నేను ఇప్పుడు ఇక్కడ ఈ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను, నేను ఇక్కడ క్లయింట్ ని. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే మ్, ఇక్కడ యూఎస్డి టు ఐఎన్ఆర్ ని సర్చ్ చేశాను. ఇప్పుడు నేను యూఎస్డి టు ఐఎన్ఆర్ అని గూగుల్ ని రిక్వెస్ట్ చేశాను అనమాట. సో గూగుల్ యొక్క క్యాష్ సర్వర్ లో ఆల్రెడీ దీనికి సంబంధించిన రిజల్ట్ స్టోర్ అయి ఉంటే ఇలా డైరెక్ట్ గా రెస్పాన్స్ అనేది ప్రొవైడ్ చేసేస్తుంది నాకు. లేదు అంటే చెప్పాను కదా ఇందాక డిఫరెంట్ సర్వర్స్ లో సెర్చ్ చేస్తుందని, అలాగే డిఫరెంట్ సర్వర్స్ లో సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొచ్చి నాకు చూపిస్తుంది అనమాట. ప్రాసెసర్ క్లయింట్ స్ట్రక్చర్ లో ఏం చూపిస్తుందంటే ఇలా మనకి యూజర్ ఇంటర్ఫేస్ ని డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇక్కడ సర్వర్ లో ఏంటంటే మెయింటైన్ అది మోస్ట్లీ మనకి డిస్ప్లే డేటా ఏదైతే డిస్ప్లే అవ్వాలో దాన్ని మేనేజ్ చేసుకుంటూ దాని యొక్క లాజికల్ ఆప్షన్స్ ని మనకు చూపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హెచ్టిటిపి. ఇదే మన వెబ్సైట్స్ కి మోస్ట్లీ యూజ్ చేసే ప్రోటోకాల్ అన్నమాట. దీన్ని ఫస్ట్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అంటే ఫుల్లీ డెవలప్డ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ లో ఫస్ట్ గా యూజ్ చేసింది ఈ హెచ్టిటిపి ప్రోటోకాల్ అనమాట. హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఏవైతే ట్యాగ్స్ ఉంటాయో హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ని మనం ఈ హెచ్టిటిపి యొక్క కమ్యూనికేషన్ ప్రోటోకాల్ యూజ్ చేసుకునే డేటా ప్యాకెట్స్ కింద డివైడ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ హెచ్టిటిపి లో మెయిన్ గా 4 మెథడ్స్ అనేవి ఉంటాయి. ఒకటి గెట్. గెట్ అనేది ఏంటి అంటే మీరు సిస్టమ్ నుంచి ఎక్కడి నుంచైనా డేటా రిట్రీవ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ గెట్ రిక్వెస్ట్ ని యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ పోస్ట్. పోస్ట్ అనేది ఏంటంటే మీరు డేటాను పంపించాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేశాను డేటాని యూఎస్డి టు ఐఎన్ఆర్. నేను ఇప్పుడు ఇది సెర్చ్ క్వెరీని ఈ గూగుల్ సెర్చ్ బార్ లో పంపించాలి డిఎన్ఎస్ సర్వర్ కి అంటే నేను ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే నాకు సెర్చ్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది అనమాట. దీన్ని పోస్ట్ అని చెప్పి మనం అనొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పుట్. పుట్ అనేది ఏంటి అంటే మనం ఏదైతే డేటాని ఎడిట్ చేసి అప్డేట్ చేద్దాం అనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫేస్బుక్ లాగిన్ పేజ్ ఉంది. ఆ లాగిన్ పేజ్ లో మీరు పాస్వర్డ్ మర్చిపోయారు. పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మళ్ళీ మీ పాస్వర్డ్ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ మీకు వర్క్ అయ్యే ఆప్షనే ఈ పుట్ రిక్వెస్ట్ అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే మీ ఓల్డ్ డేటాని
మీ న్యూ డేటా ఏదైతే క్రియేట్ చేస్తున్నారో దాంతో రీప్లేస్ చేసి స్టోర్ చేస్తుంది అనమాట. ఫైనల్ గా డిలీట్ ఏంటంటే రిమూవింగ్ డేటా. ఏదైతే పర్టికులర్ డేటాని మనం రిమూవ్ చేయాలనుకుంటున్నామో దానికి ఈ డిలీట్ రిక్వెస్ట్ వాడుకుని డిలీట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇవి మెయిన్ గా మనకి HTTP లో యూజ్ చేసుకునే మెథడ్స్. ఆల్రెడీ నేను చెప్పుకోవడం కదా, వెబ్సైట్ అనేది రెండు రకాలుగా డివైడ్ అయి ఉంటుంది అని చెప్పి. ఒకటి ఫ్రంట్ ఎండ్, రెండోది బ్యాక్ ఎండ్. అంటే ఫ్రంట్ ఎండ్ అనేది ఏంటి అంటే ఏదైతే యూజర్ ఇంటర్ఫేస్ కోసం క్లయింట్ విజువల్ అప్లైనింగ్ కోసం మనం కోడ్ క్రియేట్ చేసి ప్రొవైడ్ చేస్తామో దాన్ని మనం ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ అంటాము. దాంట్లో మెయిన్ గా యూజ్ చేసేవి HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. బ్యాక్ ఎండ్ ఏంటి అంటే దాని యొక్క ఫంక్షనాలిటీ మనం కోడ్ యూజర్ ఇంటర్ఫేస్ కోసం డెవలప్ చేసేస్తాం, బాగానే ఉంది. కానీ అది జస్ట్ చూస్తూ ఉంటే మనకి ఏ వర్క్ చేయకపోతే మనకి యూజ్ లేదు. ఇప్పుడు నాకు క్యాలిక్యులేటర్ కనిపిస్తుంది, ఇప్పుడు నేను క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశాను అనుకుందాం. ఆ, ఇక్కడ కాదు. చూడండి, ఇప్పుడు క్యాలిక్యులేటర్ అనగానే నాకు ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ లో క్యాలిక్యులేటర్ డిస్ప్లే అయ్యేలాగా బాగానే క్రియేట్ చేసాడు. బట్ ఇప్పుడు నేను ఇక్కడ ఇన్పుట్ ఎంటర్ చేస్తున్నప్పుడు లైక్ ఇన్పుట్ ఎంటర్ అవ్వట్లేదు అనుకోండి, బటన్ జస్ట్ ప్రెస్ చేయడానికే మనకి యూజ్ అవుతుంది తప్ప ఈ డేటా ప్రొవైడ్ చేయడానికి పాసిబిలిటీ ఏమీ తీసుకోవట్లేదు అనుకోండి, దెన్ అది మనకి వేస్ట్ అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే ఇన్పుట్ ప్రొవైడ్ చేస్తున్నానో అది నాకు ఎలా రీడ్ చేసుకుంటుంది? బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది నేను ఇచ్చే ఇన్పుట్ ని రీడ్ చేసుకుని నాకు ఇక్కడ ఈ డిస్ప్లే అవుట్పుట్ డిస్ప్లే చేసే చోట చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఇచ్చిన ఇన్పుట్ ని కలెక్ట్ చేసుకోవడం, మనం ఇచ్చింది ప్రాపర్ ఇన్పుట్ కాదో చెక్ చేసుకోవడానికి ఒక డిస్ప్లే క్రియేట్ చేసి దాని యొక్క అవుట్పుట్ ని చూపించడం, అది మనకి ప్రోగ్రామ్ బ్యాక్ ఎండ్ లో రన్ అవుతుంది అనమాట. సో ఇలాగా. బట్ ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లో ఏంటంటే ఏ ఏ బటన్స్ ని మనం క్లిక్ చేయడానికి విజువల్ అపీలింగ్ గా ఉంటుందో వాటిని డిజైన్ చేసుకోవడం అనమాట. అది ఫ్రంట్ ఎండ్ కి బ్యాక్ ఎండ్ కి డిఫరెన్స్. సో స్టాటిక్ కి డైనమిక్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, స్టాటిక్ వెబ్సైట్ లో నేను చెప్పుకున్నాను కదా, వికీపీడియా, ఇంకా చిన్న చిన్న బ్లాగ్స్ స్టార్టింగ్ 2000 ఆ టైంలో క్రియేట్ చేసిన వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో అప్డేట్ చేయకుండా అవన్నీ స్టాటిక్. మూవింగ్ డైనమిక్ కంటెంట్ ఏవైతే లేవో అంటే కాన్స్టెంట్ గా ఉండిపోతుంది అనమాట ఆ వెబ్సైట్స్ లో కంటెంట్ అనేది. వేరియేషన్స్ అనేవి ఎప్పుడు ఉండవు ఆ వెబ్సైట్స్ లో. అలాంటి వాటన్నిటిని మనం స్టాటిక్ వెబ్సైట్ అనే అనొచ్చు అనమాట. డైనమిక్ వెబ్సైట్స్ అనేవి ఏంటి అంటే ఫేస్బుక్, అమెజాన్ లాంటివి. ఫేస్బుక్ లో అనుకోండి మనం స్క్రోల్ చేస్తూనే ఉంటాం, ఇన్స్టాగ్రామ్ లో కూడా అంతే స్క్రోల్ చేస్తూనే ఉంటాం. అమెజాన్ లో కూడా మనం కాన్స్టెంట్ గా ప్రొడక్ట్స్ కోసం సెర్చ్ చేస్తూనే ఉంటాం. అక్కడ సెర్చ్ చేస్తున్న ప్రతిసారి ఆ వెబ్సైట్ లో చూపించే కంటెంట్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది కాబట్టి దాన్ని మనం డైనమిక్ వెబ్సైట్ అని అనొచ్చు అనమాట. స్టాటిక్ వెబ్సైట్ లో కంటెంట్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. డైనమిక్ వెబ్సైట్ లో కంటెంట్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ స్టాటిక్ వెబ్సైట్ కి బ్యాక్ ఎండ్ అవసరం ఉందంటే లేదు. డైనమిక్ కి కన్ఫర్మ్ గా బ్యాక్ ఎండ్ అనేది చాలా నీడ్ ఉందన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం వెబ్ అప్లికేషన్ లో తయారు చేసేసుకోవచ్చు అండ్ వాటి యొక్క డేటాను మనం డిఫరెంట్ ఫోల్డర్స్ లో స్టోర్ చేయొచ్చు అండ్ వాటికి డిఫరెంట్ డొమైన్ నేమ్స్, సిస్టమ్స్ అడ్రసెస్ అవన్నీ ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పి. బట్ వెబ్ హోస్టింగ్ అనేది కూడా ఒకటి ఉంటుంది. మీరు ఏదైతే వెబ్ పేజ్ క్రియేట్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఈ జీమెయిల్ లాగిన్ అనేది ఒక వెబ్ యుఆర్ఎల్ అనమాట, యూనిఫైడ్ రిసోర్స్ లొకేటర్. ఇది ఏం చేస్తుంది? ఎక్కడైతే నాకు ఈమెయిల్స్ డేటాకి సంబంధించిన ఫైల్స్ అవన్నీ స్టోర్ అయి ఉన్నాయో అక్కడికి తీసుకెళ్తుంది. చూడండి, mail.com/mail/user/0/ డైరెక్ట్ ఇన్బాక్స్, నా ఇన్బాక్స్ లో తీసుకొచ్చేసింది. బట్ జనరల్ గా అయితే గనక Gmail. Gmail. చూడండి, డైరెక్ట్ గా మనకి ఎక్కడ తీసుకొచ్చింది? వర్క్ స్పేస్ గూగుల్.com/
ఇంటర్నేషనల్ అనే ఫోల్డర్, ఇంకా ఇంగ్లీష్ యుఎస్ అనే ఫోల్డర్, దాంట్లో జీమెయిల్ అనే ఫోల్డర్. సో దీంట్లో ఏదైతే పేజ్, ఇది పేజ్ అన్నమాట. ఇది ఒక మీరు హెచ్టిఎంఎల్ పేజ్ అనుకోవచ్చు. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేశాను అనుకోండి, చూసారా, ఇది మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. అంటే ఇది ఎక్కడో సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ లో ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ లో ఈ ఫైల్ అన్నది, ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ ఏదైతే సైన్ ఇన్ హెచ్టిఎంఎల్ పేజ్ ఫైల్ ఉందో, ఇది నాకు స్టోర్ అయి ఉందన్నమాట. అండ్ దీంట్లో మీకు కనిపించే ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సేమ్ ఫోల్డర్ లో స్టోర్ అయి ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదంతా హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. అండ్ ఇందులోంచే వాడు రిఫర్ చేసుకుంటాడు కూడా, ఈ ఇమేజెస్ కి సంబంధించింది ఏంటి అనేది. సో ఇలాగా వన్స్ ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత ఇది మనల్ని మళ్ళీ చూడండి, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా నన్ను అకౌంట్స్ google.com అనే పేజ్ కి రీడైరెక్ట్ చేసింది. అంటే ఫోల్డర్ ని చేంజ్ చేసింది. ఎలాగా అంటే ఇలాగా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్టింగ్ లో ఈ డి వాల్యూమ్ ని గూగుల్ పేజ్ అనుకోండి. ఇప్పుడు గూగుల్ పేజ్ లో నేను సైన్ ఇన్ పేజ్ ని మీద క్లిక్ చేశాను. సైన్ ఇన్ పేజ్ మీద క్లిక్ చేయగానే ఇది సైన్ ఇన్ పేజ్, ఇది నాకు ఈ పేజ్ లో ఉంది. ఇప్పుడు ఇందులో సైన్ ఇన్స్ లో సైన్ అప్ అకౌంట్, అకౌంట్ క్రియేషన్, లాగిన్, ఇవన్నీ ఒక పేజెస్ అనుకుందాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే లాగిన్ చేయమన్నా. సో ఫోర్త్ ఫోల్డర్ లాగిన్ కనుకుంటే ఈ ఫోల్డర్కి వెళ్తుంది అనమాట. ఇక్కడ యూఆర్ఎల్ అనేది మళ్ళీ చేంజ్ అయిపోయింది. ఇందాక యూఆర్ఎల్ ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు నేను ఇందులోకి లాగిన్ అవగానే ఒక కొత్త డైరెక్టరీ వచ్చింది కదా. సేమ్ అలాగే ఇంటర్నెట్ లో కూడా మీరు ఎక్కడైతే మీ ఫైల్స్ అనేవి అన్ని హోల్డ్ చేస్తున్నారో డేటా స్టోర్ కోసం, అక్కడికి డైరెక్టరీని చేంజ్ చేసేసి మీకు చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఇలాగా మీ వెబ్ అప్లికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్, హెచ్టిఎంఎల్ ఫైల్స్, ఇమేజెస్, వీటన్నిటిని హోస్ట్ చేసి 24/7 అవైలబిలిటీలో ఉంచాలి. మీ సిస్టంలోనే హోల్డ్ చేసాం అనుకోండి, 24/7 అది ఆన్లైన్ లో ఉండదు. ఎందుకంటే ల్యాప్టాప్స్ అనేవి మనం క్లోజ్ చేసేస్తాం కాబట్టి. సో వీటి కోసమే ఇలాగా వెబ్సైట్ ని 24/7 మనకి అందుబాటులో ఉంచి అందరికీ ఈజీ యాక్సెస్ ఉండేలాగా క్రియేట్ చేసిన స్పెసిఫిక్ టెక్నాలజీయే ఈ వెబ్ హోస్టింగ్ టెక్నాలజీ అన్నమాట. సో ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోస్టింగ్ ఉంది. షేర్డ్ హోస్టింగ్ అని, విపిఎస్ హోస్టింగ్ అని, క్లౌడ్ హోస్టింగ్ అని చెప్పి, ఇంకా డిఫరెంట్ పాపులర్ ప్రొవైడర్స్ ఎవరెవరు ఉన్నారు అంటే గోడాడీ. ఈ గోడాడీ అనే వెబ్సైట్ లో మనం మన వెబ్ ని హోస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ హాస్టింగర్ ఏడబ్ల్యూఎస్ లో కూడా మనం హోస్ట్ చేసుకోవచ్చు. నెటిఫ్లై నెట్లిఫై కదా నెటిఫ్లై, వీటిలో మన వెబ్ అప్లికేషన్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కావచ్చు, లేదు అంటే ఇమేజెస్ కావచ్చు, డేటా కావచ్చు, వీటన్నిటిని మనం అక్కడ స్టోర్ చేసుకుని అందరికి 24/7 అవైలబిలిటీలో ఉండేలాగా చూడొచ్చు అనమాట. సో ఇది వెబ్ హోస్టింగ్ లో. మీరు ఈమెయిల్ సర్వీస్ రన్ చేస్తుంటే ఈమెయిల్ సర్వీస్, లేదా ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ రన్ చేస్తుంటే పర్టికులర్ ప్రోగ్రామ్ కి, వెబ్సైట్స్ ఏమైనా రన్ చేస్తే వెబ్సైట్ కి, లేదు మీరు జస్ట్ ఫైల్స్ లైక్ మూవీ రూల్స్ ఉంటుంది. మూవీ రూల్స్ అన్న వాళ్ళు ఏం చేస్తారు, ఫైల్ ని హోస్ట్ చేస్తూ ఉంటారు. ఇలాగ మూవీ రూల్, ఇప్పుడు మూవీ రూల్స్ వెబ్సైట్ కి వెళ్ళాను అనుకోండి, వీడు ఏం చేస్తున్నాడు, డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ ని హోస్ట్ చేస్తున్నారు అనమాట. మూవీ ఫైల్స్ ని. ఈ మూవీస్ ఫైల్స్ అంటే మనకి వేరే డేటాబేస్ లో ఎక్కడో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఈ డేటాబేస్ లో ఇప్పుడు ఈ మూవీ మీద నేను క్లిక్ చేశాను అనుకోండి, సర్వర్ కి రిక్వెస్ట్ పంపిస్తున్నట్టు, ఇతను ఈ మూవీ యొక్క డేటాని చూడాలనుకుంటున్నాడు అని చెప్పి. సో సర్వర్ నా రిక్వెస్ట్ యాక్సెస్ చేసి నాకు ఆ మూవీ యొక్క డేటాని ప్రివ్యూ చేసింది అనమాట. ఇప్పుడు నేను కావాలి అంటే ఫైల్స్ యాక్సెస్ చేసుకోవాలి అంటే ఈ టోరెంట్ లింక్ మీద క్లిక్ చేసి వేరే ఎక్కడో స్టోర్ అయి ఉన్న ఫైల్ డేటాని నా సిస్టమ్ లోకి నేను డౌన్లోడ్ చేసుకుంటాను అనమాట. సో ఇది ఒక బేసిక్ వెబ్ హోస్టింగ్ అనమాట. సో ఇలాగా ఆ మూవీ రూల్స్ వాడు అన్ని హండ్రెడ్స్ ఆఫ్ మూవీస్ ని అలా హోస్ట్ చేయాలి అంటే వాడికి నెంబర్ ఆఫ్ సర్వర్స్ లో స్టోరేజ్ అనేది అవైలబిలిటీ ఉండాలన్నమాట. అలాగా వాడు డిఫరెంట్ డిఫరెంట్ సర్వర్స్ లో ఈ ఫైల్స్ యొక్క డేటాను హోస్ట్ చేసి వాటి యొక్క టోరెంట్ లింక్స్ ని వాడి వెబ్సైట్ లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట డౌన్లోడ్ చేసుకోవడానికి. అన్ని ఒకే చోటు ఉంటాయని చెప్పలేము, ఒక్కొక్కటి ఒక్కొక్క చోటు ఉంటుంది అనమాట.
సో ఇది షేర్డ్ హోస్టింగ్ అంటే ఇలాగా డీసెంట్రలైజ్డ్ అయ్యి కొన్ని కొన్ని వెబ్సైట్స్ లో కొన్ని కొన్ని లేదా సిస్టమ్స్ లో రన్ అయ్యే హోస్టింగ్ అనేది జరుగుతుంటుంది అనమాట. టొరెంట్ లింక్ కి వీటికి మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ హోస్టింగ్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ విర్చువల్ ప్రైవేట్ సర్వర్ హోస్టింగ్ అనమాట. అంటే డైరెక్ట్ గా ఒక సర్వర్ క్రియేట్ చేయము, విర్చువల్ గా ఒక సర్వర్ క్రియేట్ చేస్తాం అనమాట. అంటే ఫిజికల్ గా అది అవైలబుల్ ఉండదు, ఆ సర్వర్ కూడా ఒక ప్రోగ్రామే. ఆ ప్రోగ్రామ్ లో మళ్ళీ మీ వెబ్ అప్లికేషన్ యొక్క ప్రోగ్రామ్స్ ని రన్ చేస్తూ ఉంటాం అనమాట. మంచి మంచి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఏడబ్ల్యూఎస్ మీరు తీసుకోవచ్చు. వర్డ్ ప్రెస్ హోస్టింగ్, వర్డ్ ప్రెస్ అనేది ఒక టైప్ ఆఫ్ వెబ్సైట్. ఎక్కడ మనకి ఇలాంటి వెబ్ హోస్ట్ ని ఎక్కువగా ప్రొవైడ్ చేసేది అనమాట స్టార్టింగ్ స్టేజెస్ లో. డెడికేటెడ్ సర్వర్ హోస్టింగ్, మీరే ఓన్ గా ఒక సర్వర్ ని క్రియేట్ చేసుకుని ఆ సర్వర్ లోనే ఈ ఫైల్స్ ని ప్రొవైడ్ చేసి ఒక ప్రైవేట్ వెబ్సైట్ స్ట్రక్చర్ ని మీరు ఇంటర్నెట్ లో అందరికీ అవైలబుల్ ఉండేలాగా. అంటే ఏడబ్ల్యూఎస్ కి మీరు పే చేయను, నేను నా ఓన్ కరెంట్ బిల్ పే చేసుకుని నేనే ఈ సర్వర్స్ ని 24/7 రన్ చేసుకుంటాను అనుకుంటే గనక మీరు ఈ డెడికేటెడ్ సర్వర్ హోస్టింగ్ చేసుకోవచ్చు. మనకి క్లౌడ్ రానంత ముందు వరకు ప్రతి కంపెనీలో ఇలాగా ఒక డెడికేటెడ్ సర్వర్ ఫామ్ అనేది ఉండేది అనమాట. వాళ్ళ కంపెనీ యొక్క డేటాను స్టోర్ చేసుకోవడానికి, వాటిలోంచి డేటాను యాక్సెస్ చేసుకోవడానికి. ఇప్పుడు కూడా కొన్ని కంపెనీస్ లో ఎమర్జెన్సీ డేటా బ్యాకప్ కోసం ఇలాంటి డెడికేటెడ్ సర్వర్ హోస్టింగ్స్ అనేవి క్రియేట్ చేసి ఉంచుకుంటున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ హోస్టింగ్. ఈ క్లౌడ్ లో మనకి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కూడా నథింగ్ బట్ ఇప్పుడు ఈ డెడికేటెడ్ సర్వర్ హోస్టింగ్ లో ఏంటి, ప్రతి కంపెనీ వాడు ఎవరికి వాడు సర్వర్ క్రియేట్ చేసుకుని వాటిని మెయింటెనెన్స్ చేసుకునేవారు. కొన్ని కంపెనీస్ కి అది ఏంటంటే కాస్ట్ బర్డెన్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే క్లౌడ్ కి మూవ్ అయ్యారు. క్లౌడ్ వాడు ఏం చేస్తాడంటే వీడే ఒక పెద్ద సర్వర్ ఫామ్ క్రియేట్ చేసి ఆ సర్వర్ ఫార్మ్స్ లో ఉన్న సర్వర్స్ నే అందరికి ఎవరికి రిక్వైర్మెంట్ ఎంత ఉందో వాళ్ళందరికీ రెంట్ కి ఇచ్చేస్తారు అనమాట. సో మీరు మంత్లీ ఇంత సబ్స్క్రిప్షన్ పే చేస్తే ఇంత అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ అనేది ఆ క్లౌడ్ లో మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది కాన్సెప్ట్ అక్కడ క్లౌడ్ హోస్టింగ్ లో. వీళ్ళు ఇవి డిఫరెంట్ వెబ్ హోస్టింగ్ కంపెనీస్ ఇండియాలో. ఓల్డ్ ఇమేజ్, ఇప్పుడు ఇంకా మనకి చాలా లేటెస్ట్ కంపెనీస్ అవి వచ్చినాయి వెబ్ హోస్టింగ్ చేయడానికి. బట్ మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ ఈ వెబ్సైట్స్ నుంచి ఎక్కువ మనకి వెబ్ అప్లికేషన్ హోస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది టోటల్ కంప్యూటర్ కమ్యూనికేషన్ అండ్ డేటా ట్రాన్స్మిషన్ ఇన్ కంప్యూటర్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు టాపిక్ లో ఇంకా ఏమైనా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా చెప్పండి, చెప్తాను. హలో. డౌట్స్ ఏం లేవు సార్. No, sir. అర్థమైంది. ఓకే. మీలో ఎంతమంది విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకున్నారు? విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకుని ఉంచుకోండి. అందరం దగ్గర చేసుకున్నాం ఉంది సార్. ఏముంది? విఎస్ కోడ్. విఎస్ కోడ్ అదే ఇన్స్టాల్ చేసుకున్నారా అని అడుగుతున్నా. Sir, all are downloaded, sir, VS Code. ఓకే. విఎస్ కోడ్ తో పాటుగా మీరు గిట్ హబ్ కూడా డౌన్లోడ్, గిట్ టూల్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారా? లేదు సార్, చేయలేదు. ఓకే. ఎందుకైనా మంచిది మీరు జస్ట్ గిట్ టూల్ కూడా చేసుకోండి. గిట్ అనేది ఏంటి అంటే ఒక వెర్షన్ కంట్రోల్ అన్నమాట. మీకు తెలుసు కదా అప్లికేషన్స్ లో వెర్షన్స్ ఉంటాయి మనకి, వెర్షన్ 1, వెర్షన్ 2, వెర్షన్ 3 అని చెప్పి. సో ఆ అప్లికేషన్ యొక్క వెర్షన్ ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే గిట్ టూల్ యూస్ చేసుకుని. మీకు ఇంపార్టెంట్ కాదు, బట్ గిట్ వెర్షన్ కంట్రోల్ కూడా మీకు తెలుసుంటే ఇంటర్వ్యూస్ లో మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అన్నమాట. సో ఏం చేస్తారు అంటే ఈ రోజు మీరు ఇప్పుడు గిట్ అంటారు, గిట్ వెబ్సైట్ కి వెళ్ళండి, ఇలా ఉంటుంది, ఇన్స్టాల్ ఫర్ విండోస్. ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు మీకు ఒక బేసిక్ అంటే గిట్ వెర్షన్ కంట్రోల్ మనం ఎలా చేసుకుంటామో నేను చూపిస్తాను. అందరూ ఇది డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ ఫర్ విండోస్. ఓకే సార్. అందరూ చేసిన తర్వాత ఒకసారి నాకు చెప్పండి, నెక్స్ట్ ప్రాసెస్ స్టెప్స్ ఏం చేయాలో నేను చెప్తాను.
సో గిట్ ఫర్ విండోస్ 64 సెటప్ అని వస్తుంది అదే సార్ డౌన్లోడ్ 64 బిట్ అవును. ఇది క్లిక్ చేస్తారా? క్లిక్ చేయగానే ఆమ్, ఇది స్టాండ్ అలోన్ ఇన్స్టాలర్ సెటప్. ఇది కాదు, ఇది వన్స్ మీరు ఫైల్ డౌన్లోడ్ చేయగానే దాని మీద డబల్ క్లిక్ చేయండి. అందులో బై డిఫాల్ట్ గా అన్ని సెట్టింగ్స్ వదిలేయచ్చు. ఐ మీన్ అన్ని సెట్టింగ్స్ మీరు అలాగే వదిలేయచ్చు అనమాట. మనం ఏం సెట్టింగ్స్ చేంజ్ చేయక్కర్లేదు. ఇన్స్టాల్ చేయగానే మీరు అదే డౌన్లోడ్ చేయగానే దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసేయండి. ఏముండదు, జస్ట్ మీరు నెక్స్ట్ బటన్ మీద మల్టిపుల్ టైమ్స్ క్లిక్ చేయాలి. ఫస్ట్ ఏమవుతుందంటే పాత సెటప్ చేస్తుంది ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో. తర్వాత దానికంటూ ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తుంది సిస్టమ్ డైరెక్టరీస్ లో, సి డ్రైవ్ లో కావచ్చు, డి డ్రైవ్ లో కావచ్చు. నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయినట్టు చూపిస్తుంది అనమాట.
అయిందా? ఎస్ సార్. ఓకే. సో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ కమాండ్ ని ఫస్ట్ రన్ చేసి చెక్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. నేను డి డ్రైవ్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు డెస్క్టాప్ చేసుకోవచ్చు, డౌన్లోడ్స్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్ చేసుకోవచ్చు, గ్యాలరీ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్న ఫోల్డర్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి టెర్మినల్ ఓపెన్ చేయండి. ఈ టెర్మినల్ లో గిట్ వెర్షన్ అని చెప్పి సెర్చ్ చేయండి. మీకు ఇలాగా గిట్ వెర్షన్ అన్నది చూపించాలి. ఇలా చూపించలేదు అంటే మీ గిట్ ఏదైతే మీరు ఇన్స్టాల్ చేశారో అది ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో మీకు క్రియేట్ అవ్వలేదు అనమాట. ఇది సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. దీంట్లో ఏమవుతుంది అంటే మనం ఇన్స్టాల్ చేసుకున్న ప్రతి అప్లికేషన్ ఎక్కడ ఏ డైరెక్టరీలో ఉందో ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే మనం ఎప్పుడైనా పర్టికులర్ ఫోల్డర్ లో ఈ ఫోల్డర్ అనే కాకుండా వేరే ఏ ఫోల్డర్ లోచైనా సరే ఆ యాప్ ని యాక్సెస్ చేయాలి అనుకుంటే ఈ పాత్ దాని యొక్క ఎగ్జిక్యూటివ్ ఫైల్స్, ఈ .exe ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్జిక్యూటివ్ ఫైల్స్ ని యాక్సెస్ చేసి మనకి ఆ ప్రోగ్రామ్స్ ని ఆ ఫోల్డర్ లో రన్ అవ్వేలాగా చూపిస్తుంది అనమాట. సో అందుకనే మనం ఏం చేయాలంటే వేరే ఫోల్డర్ ఏదో ఓపెన్ చేసి ఒక గిట్ వెర్షన్ చెక్ చేసినప్పుడు ఇలాగా అవుట్పుట్ చూపించింది అంటే మనం గిట్ కమాండ్స్ ని ఏ ఫోల్డర్ నుంచి అన్నా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని అర్థం అనమాట. ఓకేనా? సో వన్స్ మీకు ఇది అయిపోయిన తర్వాత మీరు మీ యూజర్ నేమ్ ఇంకా యూజర్ ఈమెయిల్ అనేది కాన్ఫిగ్ చేయాలన్నమాట. అసలు గిట్ టూల్ అనేది మనం ఎందుకు వాడతాము అంటే టు ట్రాకింగ్ ద చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు అందరం ఒక టీమ్ లా వర్క్ చేస్తున్నాం అనుకుందాం. సో ఈ టీమ్ కి మన గణేష్ టీమ్ లీడ్ అనుకుంటే మనం అందరం అతనితో పాటు వర్క్ చేసే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ టీం అనుకుందాం. ఇక్కడ గణేష్ ఎవరెవరు ఏమేం కోడ్స్ అప్డేట్ చేశారు ఎండ్ ఆఫ్ ది డే చెక్ చేయాలి అనుకుంటున్నాడు. అంటే ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ట్రాక్ చేయాలి అనుకుంటున్నాడు. అతను ఈ గిట్ టూల్ ని యూజ్ చేసి ట్రాక్ చేయొచ్చు అనమాట. సో ఎవరెవరు ఎన్ని టైప్ ఆఫ్ కోడ్స్ ని ఎడిట్ చేశారు, ఎంత కాంట్రిబ్యూట్ చేశారు అన్నది ఈ టూల్ ని యూజ్ చేసుకుని మనం చెక్ చేయొచ్చు అనమాట. అంతేకాకుండా మనం వెర్షన్ కంట్రోల్ లోకల్లోనే కాకుండా ఏదైతే క్రియేట్ చేస్తున్నామో గిట్ యొక్క కోడ్ మనం ఒక సెట్ ఫోల్డర్ లో క్రియేట్ చేస్తాం కదా కోడ్ ని, దాన్ని రిమోట్ రిపాజిటరీస్ లో స్టోర్ చేయడానికి కూడా గిట్ టూల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అది రిమోట్ రిపాజిటరీస్ లో ఎలా స్టోర్ చేస్తాం అన్నది నేను మళ్ళీ మనకి మినీ ప్రాజెక్ట్స్ లేదా ఫైనల్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మీకు చెప్తాను. మీ అప్పుడు గిట్ ఆ లోపల మీరు ఏం చేయాలి అంటే గిట్ హబ్ లో కూడా ఒక రిపాజిటరీ అనేది క్రియేట్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట. ఎప్పుడు క్రియేట్ చేయాలో కూడా నేను చెప్తాను. మనం ప్రాజెక్ట్ బేస్ మీద చేద్దాం అది. బట్ అలాగా మీరు ఆ వెర్షన్ చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని అక్కడ కూడా రిమోట్ రిపాజిటరీలో చేంజ్ చేసింది ట్రాక్ చేసుకోవచ్చు, లోకల్లో ఎవరు చేంజ్ చేశారో చెక్ చేయడానికి కూడా ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా ట్రాక్ చేసుకుంటాము అంటే ఈ సెట్టింగ్ యూజ్ చేసుకుని చేస్తాం అన్నమాట. ఫస్ట్ గిట్ యూజర్ గిట్ కాన్ఫిగ్ యూజర్ డాట్ నేమ్ అని చెప్పేసి ఇలాగా నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇది కమాండ్ మీకు గిట్ కాన్ఫిగ్ యూజర్ డాట్ నేమ్ అని చెప్పేసి. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అంటే ఎవరైతే యూజర్ ఈ చేంజెస్ ఐ మీన్ ఎవరైతే యూజర్ ఈ గిట్ హబ్ ని వాడుతున్నాడో ఒక పర్టికులర్ అకౌంట్ లో అతను ఈ యూజర్ అని చెప్పి మనం ప్రొవైడ్ చేస్తున్నాడు అనమాట. ఒక సిస్టమ్ లో నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉండొచ్చు, మనం నెంబర్ ఆఫ్ యూజర్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట.
సో ఎవరు చేంజెస్ మార్చారో తెలియాలి అంటే వాళ్ళ యొక్క అకౌంట్ లో ఆ గిట్ లో వాళ్ళ యూజర్ నేమ్ అనేది ఇలా కాన్ఫిగర్ చేయాలన్నమాట వాళ్ళు. సో ఆ యూజర్ నేమ్ ఆ పర్టికులర్ అకౌంట్ లో యూజర్ నేమ్ సెట్ చేయడానికి ఈ కమాండ్ ని యూజ్ చేసుకోవచ్చు మీరు. గిట్ కాన్ఫిగ్ యూజర్ డాట్ నేమ్ అమీర్ సోహెల్ అని చెప్పి. సేమ్ అమీర్ సోహెల్ అంటే నా పేరు, మీ పేరు ఇక్కడ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు అనమాట. వన్స్ ఇది అయిన తర్వాత ఎంటర్ కొట్టి మీరు ఈమెయిల్ కూడా ఇలాగే స్టోర్ చేసుకోవాలి. మీ యూజర్ నేమ్ అండ్ యూజర్ ఈమెయిల్ కూడా మీరు ఇలాగే చేయాలన్నమాట. నేను ఎందుకు చేయట్లేదంటే నేను ఆల్రెడీ కాన్ఫిగ్ చేశాను కాబట్టి నా సిస్టమ్ లో చేంజెస్ నేను మార్చాలనుకోవట్లేదు. బట్ మీరు ఇప్పుడు ఇన్స్టాల్ చేసి చేస్తున్నారు కాబట్టి ఇలాగ కాన్ఫిగ్ చేసుకోండి. ఇలాగా బోత్ యూజర్ కి అండ్ యూజర్ నేమ్ కి యూజర్ ఈమెయిల్ కి మీరు ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ అయిందో లేదో చెక్ చేయడానికి ఈ కమాండ్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం. ఇదిగో చూసారా, నా యూజర్ ఈమెయిల్ అమీర్ సోహెల్ షేక్ gmail.com, నా యూజర్ నేమ్ అమీర్ సోహెల్ 98. ఇంకా డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఏవైతే మనం ఆల్రెడీ బై డిఫాల్ట్ సెటప్ చేసామో వాటి యొక్క లిస్ట్ అన్ని మనకి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. మీరు కావాలి అంటే ఇలా కూడా రన్ చేయొచ్చు దీన్ని. కాన్ఫిగ్ రావట్లేదు, అది వేరే దాంట్లో లినక్స్ లో వర్క్ అవుతుంది. సో అలాగా మనం స్పెసిఫిక్ గా కూడా కొన్నిసార్లు చెక్ చేయొచ్చు అనమాట. సో వన్స్ మీరు కాన్ఫిగ్ లిస్ట్ అనేది చెక్ చేసుకున్న తర్వాత ఏదైనా మీరు ఇక్కడ నుంచి గిట్ ని ఆపరేట్ చేయొచ్చు. లేదు అంటే గనక మీరు ఇక్కడ క్లోజ్ చేసేసి ఈ టెర్మినల్ ని ఇక్కడ ఒక కొత్త ఫోల్డర్ ని క్రియేట్ చేయండి. ప్రాజెక్ట్ 1 అని చెప్పు, లేదా 0 ప్రాజెక్ట్ అని చెప్పు, డమీ ప్రాజెక్ట్ అని చెప్పు, అలాగా ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేయండి. చేశారు కదా. సో ఇప్పుడు ఈ ఫోల్డర్ లోకి వెళ్ళి ఇక్కడ మౌస్ మీద లెఫ్ట్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇలాగా ఆప్షన్స్ అనేది వస్తాయి. ఆప్షన్స్ లో మీరు గిట్ బ్యాష్ ని సెలెక్ట్ చేయండి. గిట్ బ్యాష్ సెలెక్ట్ చేయగానే సేమ్ ఇలాగే టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట మీకు. ఈ టెర్మినల్ ని ప్రజెంట్ మినిమైజ్ చేసేసి ఇక్కడ ఒక ఫైల్ ని క్రియేట్ చేయండి. నేను ఒక పైథాన్ ఫైల్ ని క్రియేట్ చేస్తున్నాను. మీరు కావాలంటే వేరే ఏదైనా క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఒక పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ చేసేసాను అనమాట. క్రియేట్ చేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు కోడ్ అనేది రాస్తున్నాను. సో ఇప్పుడు నేను ఒక పైథాన్ కోడ్ అనేది రాసి సేవ్ చేశాను అనమాట. ఇక్కడ నేను క్లోజ్ చేసేస్తాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఈ గిట్ బ్యాష్ ని యూజ్ చేసుకుని ఏం చేయాలి అంటే ఫస్ట్ కమాండ్ గిట్ ఇనిట్. ఈ గిట్ ఇనిట్ అనేది ఏంటి అంటే మీరు గిట్ యొక్క కమాండ్స్ ని ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వన్ అనే ఫోల్డర్ లో లేదా డైరెక్టరీ అనొచ్చు వీటిలో ఇనిషియలైజ్ చేస్తున్నట్టు అనమాట.
సో ఇనిషియలైజ్ చేయగానే మీకు ఇక్కడ మారిపోతుంది. ఇక్కడ మెయిన్ అనే నేమ్ వస్తుంది. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ స్టార్టింగ్ లో మనకి మెయిన్ లేదు. నేను ఎప్పుడైతే గిట్ ఇనిట్ చేశానో ఇది ఒక ఎంటీ గిట్ రిపోజిటరీని లోకల్ గా క్రియేట్ చేసింది. అండ్ దీన్ని మన మెయిన్ అని చెప్పి మెయిన్ బ్రాంచ్ అని చెప్పి దానికి చేంజ్ చేసింది అనమాట. సో వన్స్ చేంజ్ చేయగానే మీరు ఇక్కడ గిట్ స్టేటస్ అని చెప్పి చెక్ చేయొచ్చు. స్టేటస్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ గిట్ స్టేటస్ అని చెక్ చేయగానే నేను ఈ ఫోల్డర్ లో ఏవైతే చేంజెస్ చేశానో ఆ చేంజెస్ అన్ని నాకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి అనమాట. ఇక్కడ చూడండి, నో కమిట్స్ ఎట్, అంటే మనం ఇంకా చేంజెస్ ఏవైతే చేసామో ఈ prg1.py అనే దాంట్లో దాన్ని మనం ఇంకా కమిట్ చేయలేదు అని చెప్పి. అంటే ఆ ఇక్కడ మనం ఫైల్లో నార్మల్ గా సేవ్ చేసేసాం, బట్ ఈ సేవ్ ని పర్మనెంట్ గా సేవ్ చేయలేదు. దీన్ని మనం ఇంకా ఈ ఫైల్ ని ట్రాక్ చేయలేదు అని చెప్పి ఇక్కడ నాకు మెసేజ్ చూపిస్తుంది అనమాట. సో దీన్ని మనం కమిట్ చేయాలి అంటే దానికి వాడాల్సిన కమాండ్ గిట్ commit కమిట్ -m. ఇక్కడ గిట్ కమిట్ అనే కమాండ్ మనం ఏవైతే ప్రోగ్రామ్ లో చేంజెస్ సేవ్ చేసామో దాన్ని పర్మనెంట్ గా అందులో సేవ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. అండ్ -m అనేది ఏంటి అంటే మనం ఇందులో ఎందుకు సేవ్ చేస్తున్నాం, ఒక మెసేజ్ ఇవ్వాలన్నమాట. ఎవరు సేవ్ చేస్తున్నారు, ఎందుకు సేవ్ చేస్తున్నారు అని మెసేజ్ ఇవ్వాలి, లేదా ఏ ఫంక్షనాలిటీ కోసం సేవ్ చేసామో కంపల్సరీగా ఒక మెసేజ్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. మీరు -m అనే ఫ్లాగ్ ఇచ్చారు, దీన్ని ఫ్లాగ్ అంటారు. ఇలా -m ఫ్లాగ్ ఇచ్చారనుకోండి, మీరు మెసేజ్ ని ఇక్కడే ప్రొవైడ్ చేయొచ్చు. లేదు అంటే కనుక అది మిమ్మల్ని మెసేజ్ స్క్రీన్ కి ప్రాంప్ట్ చేసి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. అక్కడ మళ్ళీ మీరు మెసేజ్ ఇచ్చి చెయ్యాలి. సో ఆ టెర్మినల్ లోకి వెళ్ళి ఆ విమ్ ఎడిటర్ లో మీరు చేసుకునే దానికంటే బెస్ట్ ప్రాసెస్ ఇక్కడ సింపుల్ గా -m ఫ్లాగ్ ఇచ్చేసి మీకు కావాల్సిన మెసేజ్ ని ప్రొవైడ్ చేయొచ్చు. ఇక నేను ఏమంటున్నానంటే ఫస్ట్ కమిట్ బై అమీర్. ఇప్పుడు నేను ఎంటర్ చేయగానే సారీ, ఫస్ట్ మనం గిట్ కమిట్ చేయడానికి ముందు ఫైల్ ని యాడ్ చేయాలి. సో ఏదైతే ఫైల్ క్రియేట్ చేశానో నేను గిట్ యాడ్ డాట్ అనేది ఏంటి అంటే ప్రజెంట్ డైరెక్టరీ అని. మీరు పర్టికులర్ గా ఫైల్ నేమే ప్రొవైడ్ చేయాలనుకోండి, దాన్ని ఇలా ఫైల్ నేమ్ ప్రొవైడ్ చేయొచ్చు 1.py అని చెప్పి. లేదు డైరెక్టరీ నేమ్ ప్రొవైడ్ చేయాలి అంటే day1 అని చెప్పి ఇలాగా డైరెక్టరీ నేమ్ ప్రొవైడ్ చేసి దీంట్లో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అవన్నీ చేయొచ్చు. లేదు అంటే ఇలా స్పేస్ ఇచ్చి file1 అని చెప్పి అందులో ఉన్న ఫైల్ ఏదైతే మీరు పర్టికులర్ ఫైల్ ని అప్డేట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఈ ఫోల్డర్ లో పెద్దగా ఫైల్స్ ఏం లేవు కాబట్టి నేను డాట్ ని అంటే ప్రజెంట్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అన్నిటిని అప్డేట్ చేసేయమని చెప్పి చెప్తున్నాను అనమాట. నేను క్లిక్ చేయగానే నాకు ఆ ఫైల్స్ అన్ని మెయిన్ లోకి యాడ్ అయిపోతాయి. గిట్ ఇప్పుడు కమిట్ చేయాలి మనం -m. చూసారు కదా, ఇక్కడ నేను కమిట్ చేయగానే చూడండి ఒక ఫైల్ అన్నది చేంజ్ అయ్యింది, రూట్ నుంచి కమిట్ చేయబడింది. దాని యొక్క మెసేజ్ ఏంటంటే ఫస్ట్ కమిట్ బై అమీర్. అండ్ ఇందులో ఒక డేటాని ఇన్సర్ట్ చేశారు. ఈ క్రియేట్ మోడ్ వచ్చేసి సమ్ ఐడి అనేది జనరేట్ అయ్యి మనకి ప్రోగ్రామ్ ఫైల్ కి చూపిస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ మళ్ళీ గిట్ స్టేటస్ ని రన్ చేసి చూసుకోవచ్చు. స్టేటస్ ఓకే, గిట్ కమిట్ అయిపోయింది కదా. సో గిట్ ఓకే, ఇప్పుడు గిట్ కమిట్ అయిపోయింది కదా, దీన్ని మనం క్లియర్ చేసేద్దాం. క్లియర్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే గిట్ లాగ్ చూద్దాం. గిట్ లాగ్
చూడండి, ఫస్ట్ కమిట్ ఈ పర్టికులర్ ఐడికి చేశారు. ఎవరు చేశారు? ఆథర్ ఎవరు? అమీర్ సోహెల్ 98 అండ్ అతని మెయిల్ వచ్చేసి అమీర్ సోహెల్ షేక్@gmail. ఈ ఫైల్ ని ఎవరు ఎడిట్ చేశారు అన్నది లాగ్ అన్నది మనకి ఈ గిట్ లో స్టోర్ అయిపోతుంది అనమాట. అతను పెట్టిన మెసేజ్ ఏంటి? ఫస్ట్ కమిట్ బై అమీర్. ఇలాగా మనం ఎవరెవరు చేంజెస్ చేశారు అనేది ట్రాక్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు నేను ఈ ఫైల్లో ఎడిట్ చేస్తున్నా అండ్ నేను కొన్ని నేమ్స్, కొత్త ప్రోగ్రామ్ అంటే కొత్త డేటాని యాడ్ చేశాను, స్టోర్ చేశాను. అండ్ కమింగ్ బ్యాక్ టు మై ఫైల్, ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్ చెక్ చేస్తున్నాను. సో ఏమైనా చేంజెస్ ఉంటే కనుక నాకు ఇలా చూపించేస్తుంది అనమాట. మీరు ఈ ఫైల్లో మాడిఫై చేశారు చూడండి, prg1.py లో ప్రోగ్రామ్ అనేది మాడిఫై చేయబడింది అని చూపిస్తుంది. ఇందాక మనం సేమ్ గిట్ స్టేటస్ రన్ చేస్తే ట్రీ అనేది ఎంటీ, ఏ ఫైల్లో మాడిఫై చేయలేదు, సో మనకి ఏమీ లేదు డైరెక్ట్ అని చెప్పి చూపించింది. సో ఇప్పుడు ఈ మాడిఫై చేసిన ఫైల్ మనం యాడ్ చేయాలి అంటే ఈ కమాండ్ రన్ చేసి చూస్తాం అనమాట. సో ఒకవేళ వేరే పర్సన్ దీన్ని రివ్యూ చేస్తున్నారు మీ కోడ్ ని అనుకుంటే, వాళ్ళు ప్రీవియస్ కోడ్ తో ఇప్పుడు మీరు మాడిఫై చేసిన ప్రజెంట్ కోడ్ ని కంపేర్ చేసి చెక్ చేయాలి అంటే దానికి యూజ్ చేయాల్సిన కమాండ్ గిట్ డిఫ్ అనమాట. ఇక్కడ ఇలా మీరు గిట్ డిఫ్ అని కొడితే మీరు ఇక్కడ చూడొచ్చు, డైరెక్ట్ గా మీకు కోడ్ అన్నది చూపించేస్తుంది. డిఫరెన్స్ దీని ఏ అని చెప్పి ఒక కింద, బి అని చెప్పి ఒక దాని కింద తీసుకుని, పాత ప్రోగ్రామ్ ఏమో prg.py1 లో ఏముంది అన్నది ఇక్కడ చూపిస్తుంది. కొత్త దాంట్లో prg1.py లో ఏముంది అని చెప్పి ఇది చూపిస్తుంది అనమాట. సో కొత్త ఫైల్లో మనకి బై అమీర్ అనేది యాడ్ అయింది, పాత ఫైల్లో మనకి ఏమీ అలా బై అమీర్ అనేది లేదని చెప్పి రెండింటికి డిఫరెన్స్ చూపిస్తుంది అనమాట. సో మీరు ఈ డిఫరెన్స్ తో సాటిస్ఫై అయితే గనక అప్పుడు ఈ ఫైల్ ని మీరు చేంజెస్ కి పర్మిషన్ గ్రాంట్ చేస్తారనమాట బై డూయింగ్ ది గిట్ కమిట్. గిట్ యాడ్ అయిపోయింది కదా, బై డూయింగ్ గిట్ యాడ్, సారీ, గిట్ యాడ్ prg1.py గిట్ కమిట్ సెకండ్ కమిట్. చూడండి, మనకి ఒక ఫైల్ అన్నది చేంజ్ అయిపోయింది అండ్ స్టోర్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను గిట్ స్టేటస్ రన్ చేస్తే నాకు యాక్టివ్ స్టేటస్ లో మాడిఫై చేసిన ఫైల్స్ ఏమీ అవైలబుల్ ఉండవు. చూడండి, బ్రాంచ్ మెయిన్ లో కమిట్ చేయడానికి ఏం లేదు, వర్కింగ్ ట్రీ అనేది కంప్లీట్ గా క్లీన్ ఉంది అని చెప్పి చూపిస్తుంది. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ ఓపెన్ చేశాను అనుకోండి, చూడండి ఇక్కడ నేను ఏవైతే చేంజెస్ మేక్ చేశానో అవి స్టోర్ అయిపోయి ఉన్నాయన్నమాట. వీటిని ఎవరు స్టోర్ చేసి ఎవరు చేంజెస్ చేశారు అన్నది మనం ఈ గిట్ లాగ్ లో యూజ్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, సెకండ్ కమిట్ అన్నది సేమ్ మళ్ళీ ఆథర్ అమీర్ సోహెల్ చేశాడు, పర్టికులర్ డేట్ అండ్ టైంలో అతని మెయిల్ ఇది, అతని మెసేజ్ ఏంటంటే సెకండ్ కమిట్ అన్నాడు. ఇప్పుడు మళ్ళీ మీ మేనేజర్ వచ్చి ఏమన్నాడు అంటే కోడ్ ని మార్చాలి, పాత కోడ్ లోకే ఈ కమిట్ ఏదైతే మనం చేంజెస్ చేసామో అది ఉండకూడదు అని చెప్పాను. సో అలాంటి టైంలో మీరు పాత కోడ్ ని మళ్ళీ రివర్ట్ బ్యాక్ చేసుకోవాలి అంటే మీరు యూజ్ చేసుకోవాల్సిన కమాండ్ గిట్ హెడ్ అనమాట. గిట్ రివర్ట్ హెడ్. సో ఇలా గిట్ రివర్ట్ హెడ్ చేయగానే మనకి ఇందాక చెప్పాను కదా, ఏదైతే ఆ, వేరే టెర్మినల్ విమ్ ఎడిటర్ లో ఉందో దానికి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం మెసేజెస్ ని మార్చుకుని ఒకసారి వర్క్ అవ్వాలి.
సో వన్స్ మీరు ఇందులో మెసేజ్ ఎంటర్ చేశాను అనుకున్న తర్వాత ఎస్కేప్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కాలంలో కాలం ప్రొవైడ్ చేసి WQ అని చెప్పి కమాండ్ రాయాలి. అంటే మీరు ఎడిటర్ ని క్విట్ చేస్తున్నట్టు అనమాట. వన్స్ మీరు అలా ఎంటర్ చేయగానే మీకు ఇన్సర్ట్ చేసిన మెసేజ్ ఎంటర్ అయిపోతుంది అండ్ మీరు చెక్ చేసుకోవచ్చు మళ్ళీ ఫైల్ ని. చూడండి, ఇందాక హెలో వరల్డ్ బై అమీర్ ఉంది. మనం ఇప్పుడు రివర్ట్ బ్యాక్ చేసాం కాబట్టి ఆ కొత్త చేంజెస్ ఏవైతే మేడ్ చేసామో దాన్ని రిమూవ్ చేసేసి మళ్ళీ మన పాత ఫైల్ కి కన్వర్ట్ చేసింది అనమాట. ఇలాగా గిట్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. మీరు ఓన్ గా కూడా ఈ గిట్ కి కమాండ్ నేర్చుకోవాలి. ఎందుకంటే వెర్షన్ కంట్రోలింగ్ అన్నది మన ఫ్రంట్ ఎండ్ లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. ఎందుకంటే మనం చిన్న యూజర్ ఇంటర్ఫేస్ చేంజెస్ మేడ్ చేసినా సరే ఒక్కొక్కసారి వెబ్సైట్ తో కంపాటబుల్ ఉండదు. అలాంటి టైంలో యూజర్స్ అన్న వాళ్ళ దగ్గర నుంచి మనకి లేదా క్లయింట్స్ అన్న వాళ్ళ దగ్గర నుంచి మనకి కంప్లైంట్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. సో మీరు ఎంత ఎఫిషియెంట్ గా ఈ గిట్ వెర్షన్ కంట్రోల్ తో కోడ్ ని రివర్ట్ బ్యాక్ చేసుకోవడానికి ఇంకా చేంజెస్ ని ట్రాక్ చేసుకోవడానికి యూజ్ చేయగలుగుతారో అంత బెటర్ గా మీ వర్కింగ్ ప్రాసెస్ అన్నది ఉంటుందన్నమాట. సో మీకు నేను ఈ డాక్యుమెంట్ అనేది షేర్ చేస్తాను. ఇందులో ఎలాగ గిట్ చేసుకోవాలి అంటే బేసిక్ కమాండ్స్ తో పాటుగా ఎలా చేసుకోవాలి ప్రాక్టీస్ సినారియో అన్నది క్రియేట్ చేశాను. సో దీన్ని బేస్ చేసుకుని మీరు కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఇందులో? హలో అవును సార్. సో ఇది మీ ఇవాళ మీరు చూసింది. ఈ డాక్యుమెంట్ నేను మీ టీచింగ్ అసిస్టెంట్ తో షేర్ చేస్తాను. ఆయన మీకు పంపిస్తారు. సో దీన్ని యూజ్ చేసుకుని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, చెప్తాను. హలో హలో ఎస్ సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అది యూజర్ డాట్ అనేది యాడ్ అవ్వట్లేదు సార్ అది. ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూపించండి. ఎస్ సార్, 1 minute. ఏంటి సగమే వచ్చింది? ఓకే. ముందు గిట్ వెర్షన్ చెక్ చేస్తారు, వచ్చింది బాగానే ఉంది. గిట్ కాన్ఫిగ్ యూజర్ డాట్ నేమ్ గణేష్ కరెక్ట్ గానే ఇచ్చారు కదా? రా చెక్ చేశారా? గిట్ కాన్ఫిగ్ లిస్ట్ అని ఒకసారి చెక్ చేయండి. ఒక్కొక్కసారి యాడ్ అయిపోతే మళ్ళీ చూపించదు కూడా. గిట్ గిట్ కాన్ఫిగ్ __ లిస్ట్. ఏం రాలేదు సార్. మేబీ అది లినక్స్ కమాండ్ అంటారా, లేకపోతే గిట్ కాన్ఫిగ్ యూజర్ డాట్ నేమ్ లేదు, అనేది? నేను ఇప్పుడు విండోస్ లోనే కదా చేశాను, అలా ఏముండదు. అండ్ ఆల్సో నాది యూజర్స్ డాట్ ఇందులోనే ఉన్నది. సో అంటే వర్షన్ చూపించింది కాబట్టి సో కంపల్సరీ రన్ అవ్వాలి అట్లా.
వర్షం చూపించింది కాబట్టి రన్ అవ్వాల్సింది కంపల్సరీగా. మీరు ఏం చేస్తారు అంటే గిట్ హబ్ రిపాజిటరీ కూడా క్రియేట్ చేసి దానికి యొక్క యూజర్ నేమ్ అయితే ట్రై చేయండి. లేదు అంటే మీ సిస్టమ్ యూజర్ నేమ్ ఉందా? మీ సిస్టమ్ యూజర్ నేమ్ గణేషే కదా, అది ప్రొవైడ్ చేయండి ఒకసారి క్యాపిటల్ జీతో. క్యాపిటల్ జీతో ఇక్కడే గిట్ కాన్ఫిగ్ అని మొత్తం రాయాలా? కాన్ఫిగ్ రాయండి రాయండి. యూజర్ డాట్ నేమ్. సింగిల్ కోడ్ సరిపోతుందా? సరిపోతుంది. ఇస్ దిస్ ఇనఫ్ సార్? సరిపోతుంది ఇలా కొటేషన్ ఏంటి? సరిపోతుంది అంతే అంతే. ఎంటర్. నాట్ ఇన్ గిట్ డైరెక్టరీ అతండి. మెయిల్కి కూడా అలాగే తీసుకుంటుందా? మెయిల్కి ఒకసారి ట్రై చేయండి. లేదు సార్, నేను ఇంకా ట్రై చేయలేదు. ఈ క్యాపిటల్ అవసరం లేదా సార్? అవసరం లేదు అవసరం లేదు. కోడ్స్లోనేనా? కోర్సులోనే. ఒక్క నిమిషం. యా నాట్